నందగోకుల్లో సర్పంచ్ గారు మా తమ్ముడు భాను గారు ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారో దాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా ఈ గ్రామంలో వైకుంఠ రథాన్ని కూడా చాలామంది ముందుకొచ్చి భానుగారి ఎంకరేజ్మెంట్తో ముందుకొచ్చి డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. భానుగారు యంగ్స్టర్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. వారికి అండగా మేము ఉంటాము. అన్ని వేళలా అన్ని సమయంలో మైనంపల్లి కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రభుత్వ పరంగానే కాకుండా సొంతంగా కూడా మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొందరు నాయకులకు ఏంటంటే టీవీల ముందు మాట్లాడడం అలవాటు అయిపోయింది. అలాంటి నాయకులకు తెలియజేస్తూ ఉన్నా, సేవా కార్యక్రమాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టడంలో మాతో పోటీ వస్తే ఒప్పుకుంటారు. ప్రభుత్వ పరంగా కూడా ఈ 2.5 yearsలో బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం, ప్రతి తాండలలో రోడ్లు వేసినాం. 10 తాండల రోడ్లే లేకుండే ప్రతి గ్రామంలో ఇంద్రమిల్లు ఇస్తున్నాం, ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఏదో మొక్కుబడికి దళిత బంధు అని చెప్పి 100 మందికి ఇచ్చేసి కొన్ని నియోజకవర్గాలనేమో మొత్తం కేసీఆర్ గారి ఊర్లో అందరికి దళితులకు ఇచ్చిండ్రు, కేటీఆర్ గారి ఊర్లో అందరికి ఇచ్చిండ్రు, హరీష్ రావు ఊర్లో అందరికి ఇచ్చిండ్రు. మరి రాష్ట్ర ప్రజలు ఎక్కడ పోయినరు? ఇవన్నీ డబ్బులు కూడా ప్రజల డబ్బులే. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా మనం ఏదైతే పన్ను కడుతున్నామో ఆ పన్ను రూపాన్ని వసూలు చేసి మళ్ళీ మనకే ఇస్తారు. ఇవాళ ఎవరు ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు. కొంతమంది ఏమంటారు అంటే ఇంట్లోకెళ్ళి ఇస్తలే కానీ ఇది చేసినా ఏమి చేయలేరు. మేము ఏదైనా కూడా అందరినీ సరి సమానంగా చూస్తున్నాం. అన్ని గ్రామాలలో కూడా సమానంగా, మొత్తం రాష్ట్రం మొత్తం ఒక గ్రామం కాదు. అందుకు ఏదైనా కూడా అందరినీ సమానంగా చూస్తున్నాం కాబట్టి అందరికి చెయ్యాలి. ఇప్పుడు ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం, ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం, ప్రతి తాండలలో రోడ్లు వేసినాం అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా మాట ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వం అన్నీ కూడా పూర్తి చేస్తుందని ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు కమిషన్లు వసూలు చేసుడు మీకు అలవాటు, మీ ఆయనకు అలవాటు, హరీష్ రావుకు అలవాటు. మేము కమిషన్లు తీసుకుంటాము, ఇట్లా సర్వీస్ చేయము. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి గ్రామంలో నా బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, స్కూళ్ళల్లో ఎన్నో కార్యక్రమాలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. మాతోని పోటీకి వచ్చి నాకన్నా ₹1 ఎక్కువ చేసినట్టుంటే మేము రాజకీయాలు వదులుకుంటామని చెప్పి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది ఏమంటారంటే పచ్చకామర్లు వస్తే అందరికి పచ్చకామర్లానే కనబడుతుంది. అలాగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నెక్స్ట్ టైం పిచ్చి పిచ్చిగా ఇలాంటివి మాట్లాడితే ఒప్పుకోం. ఏదైనా ఉంటే వాస్తవం డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మేము ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసినామో మేము చెప్తాం, మీరేం చేసిరో చెప్పండి. కానీ ఉట్టిగానే కమిషన్లు అంటే ఇక్కడ మేము చేయం కాబట్టి మాట పడం అని చెప్పి కూడా మరోసారి నేను హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.